సువార్త ప్రకటించని ఎడల నాకు నేను అతనికి తండ్రినయ్యుందును. చాలు, బాగానే ఉంది, తగ్గించు మరి, అవన్నీ కనపడట్లా. నేను అతనికి తండ్రినయ్యుందును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ అనుభవాలలోనికి రావటానికి ఇష్టపడతారో, ఎవరైతే ఈ సంబంధములోనికి రావటానికి ఇష్టపడతారో, వారి జీవితంలో అనేకమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలను వారు అనుభవించగలరు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవాలలోనికి వారు రానంత కాలము కూడా ఆ శ్రేష్టమైన అనుభవాలు వారు అనుభవించలేరు. ఎవరైతే ఈ అనుభవంలోనికి వస్తారో ఒక శ్రేష్టమైన అనుభవాలు, ఆశీర్వాదాలు వారు వారు అనుభవిస్తారు. నేటి దినాన సమాజములో మనుషులు ఉన్నారు. ఆ మనిషికి స్నేహం అని, పరిచయము అని, మంచితనం అల్పం చేసుకుంటాం అనేది, సహవాసం అనేది మనము చాలామందిని చూస్తుంటాం. కొందరు పురుషులు కొన్ని సంబంధాలు కలిగి ఉంటారు. కొన్ని కుటుంబాలు కొన్ని సంబంధాలు కలిగి ఉంటారు. మరికొందరు మరికొన్ని సంబంధాలు, వ్యాపార సంబంధాలు, ఇంకా మరికొన్ని సంబంధాలు కలిగి ఉంటారు. ఈ అన్ని సంబంధాల కంటే ఈ యొక్క తండ్రి కుమారుని యొక్క సంబంధము ఎక్కువ. ఎందుకనంటే ఇక్కడ తండ్రి కలిగి ఉన్నవన్నీ కుమారుడికే. తండ్రి కలిగి ఉన్నదంతే ఎవరికి? కుమారుడికే వస్తాయి. నీ స్నేహితుడు కలిగి ఉన్నది నీకు రాదు. నీకు పరిచయస్తుడు కలిగి ఉన్నది నీకు రాదు. కానీ నీ తండ్రి ఏమి కలిగి ఉన్నాడో ఆ కలిగి ఉన్నదంతా కూడా అది నీ నీ సొంతానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదంతా నీకు సొంతానికే. అందుకే నేను అతనికి తండ్రినయ్యుందును. ఈ రాత్రి నువ్వు యేసయ్యా, నేను నీకు కుమార్తెగా ఉండాలి, నా ప్రభువా, నేను నీకు కుమారునిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను నీకు కుమారునిగా ఉన్నప్పుడు, అయ్యా నేను నీకు కుమార్తెగా ఉన్నప్పుడు, అయ్యా నీవన్నీ కూడా నావే. లేక ఆ సంబంధంలో కాక ప్రభువా, నువ్వేదో ఒక తెలిసిన వ్యక్తిగా ఉంటే ఏదన్నా నాకు నచ్చిన రోజున వస్తాను, లేకపోతే నేను రావటం వీలు పడకపోతే కుదరదు అన్నట్లు ఉంటావా? ఎవరైతే ఆ సంబంధములోనికి వస్తారో, ఆ అనుబంధములోనికి వస్తారో, వారు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 32 వాక్యాన్ని చదువుకుందాం. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం,
నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పూట నీ జీవితంలో నీకు ఎంత ధనము కావాలో, ఈ పూట నువ్వు తినటానికి ఏ విధమైన ఆహారము కావాలో, ఈ పూట నువ్వు ధరించటానికి ఏ విధమైన వస్త్రములు కావాలో, ఇవి పరలోకపు తండ్రికి తెలియను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో ఒక అడుక్కునే వ్యక్తిలాగా నువ్వు మిగిలిపోవద్దు. అడుక్కుని బ్రతికే వ్యక్తిలాగా నీ జీవితాన్ని కొనసాగించవద్దు. కొందరు ఇక తెల్లారి లేచింది మొదలుకొని ఇక అడుక్కుంటా ఉంటారు. వాళ్ళని అడుగుతారు, వీళ్ళు అడుగుతారు, మాకు అది కావాలి, ఇది కావాలి, ప్రార్థన చేయండి అని కూడా మరి కొందరు అడుగుతుంటారు. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే. నీవు ఆయనకు కుమార్తెగా ఉంటే, నీవు ఆయనకు కుమారుడుగా ఉంటే, నీకు ఎన్ని వస్త్రాలు కావాలో, నీకు ఎంత భోజనము కావాలో, నీ అవసరములు ఏంటో, నీ ఉద్దేశం ఏమిటో అంతా కూడా ఆయనకి తెలుసు. దేవునికి స్తోత్రం. అంతా కూడా ఆయనకు తెలుసు. ఒక తండ్రి ఆశ ఏమిటంటే, అసలు ఒక తండ్రి యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇంటిలో ఎంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉంటారమ్మా చెప్పాలమ్మా? ఒక గృహానికి ముఖ్యమైన వ్యక్తులు ఎంతమంది చెప్పాలి అమ్మా? తండ్రి చెప్పాలి. అమ్మా ఎంతమంది అమ్మా ఇంట్లో ముఖ్యమైన వ్యక్తులు? తల్లి, తండ్రి. ఇప్పుడు తల్లి, తండ్రి చెప్పాలి. తల్లి, తండ్రి అంటే నేను ఒక కుటుంబాన్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, లేకపోతే ఒక మధ్య తరగతి లేకపోతే ఉన్నతమైన తరగతి కలిగిన వారిని, రిచ్ లేకపోతే పూర్ గురించి జనరల్గా నేను మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. తండ్రి చేతుల్లో ఏది ఉన్నా బిడ్డలకు ఒక అర్పణగా అర్పించేస్తానే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి కూడా పిల్లలకు పెడుతుంది, నేను కాదనట్లేదు. దేవునికి స్తోత్రం. తల్లికి బీరువా నిండా చీరలు ఉంటాయి, ఒంటి నిండా నగలు ఉంటాయి, కానీ తండ్రికి ఏముండవు. ఉంటే ఒక 4-5 జతల బట్టలు ఉంటాయి, అంతకు మించి ఏమైనా ఉంటాయా మోషే? నాన్న, తండ్రికి ఇంకేమన్నా ఉంటాయా? ఏముంటాయమ్మా? ఉంటే ఒక జత చెప్పులు ఉంటాయి, ఉంటే ఒక 4 జతల బట్టలు ఉంటాయి, ఇక అంతకు మించి. కానీ తల్లికి అయితే ఒక 2-3 బీరువాలు ఉంటాయి. ఇంకా నగలని, అవన్నీ వస్తువులని సహజం. అది అంటే నేను చెప్పే కదా, ఒకళ్ళని ఉద్దేశించి నేను చెప్పట్లేదని. కానీ ఈ తండ్రి సంపాదిస్తాడు. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, చేతి పని, కూలి పని ఏది చేయొచ్చు, చేసేది తండ్రే. కానీ తండ్రి యొక్క ఆ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, నా కష్టార్జితమంతా, నా సంపాదన అంతా ఎవరికి? బిడ్డలకే. తల్లి ఉద్దేశం కూడా అదే. నేను కాదనట్లేదు, కానీ ఏదైనా బట్టల మూట వచ్చిందే అనుకో, లేకపోతే ఎవరి దగ్గర నగలే కనిపించింది అనుకో, కాస్త అందులో కొద్దిగా ఖర్చు చేస్తుంది. దాంట్లో కొద్దిగా ఖర్చు చేసి ఏదైనా ఆ మూట దించాలి. ఏం దించాలి? ఆ మూట మన ఇంటి దగ్గర దించాలి. వాళ్ళు వస్తువు ఏదైనా చేయించుకోవాలని ఏదో కొద్దిగా, అంటే నేను ఏదో కొందరిని ఉద్దేశించి అందరిని ఉద్దేశించి కదే,
తండ్రికి మాత్రం ఆ ఆశలు ఏం లేవు. దేవునికి స్తోత్రం. వితని పక్షులను నిత్యము పో పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులే కదా. అందరూ నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు సంఘములో ఉన్న వారందరూ శ్రేష్టమైన వారు కాదు. మనకు కనిపించే వారందరూ శ్రేష్టమైన వారు అంటే కాదు. ఎవరు అంటే ఆయన పిల్లలు. ఎవరమ్మా? ఆయన పిల్లలు. ఆ భావం తెలియకుండా పాడుకుంటూ పోటీలు పడిపోయి వెళ్ళిపోయిన ప్రయోజనం లేదు. మరొకసారి ఏకస్వరముతో మరొకసారి పాడదాం. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటికంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నంత వరకు నీ పిల్లలు శ్రేష్టమైన వారయ్యా. నీ పిల్లలు శ్రేష్టమైన వారు. ఎందుకనంటే నీ పిల్లలను నువ్వు అలా పోషించగలవు. నీ పిల్లలను అలా నీవు పెంచగలవు. నీ పిల్లల అవసరములు తీర్చగలవు, అక్కరులు తీర్చగలవు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన బిడ్డగా బ్రతకాలంటే ఆయన బిడ్డకు తగిన లక్షణాలు, సుగుణాలు నీలో కనిపించాలి. ఆ తండ్రి సుగుణాలు నీలో కనిపించినప్పుడు, ఆ తండ్రి లక్షణాలు నీలో కనిపించినప్పుడు, ఇక చూసిన వారు వస్తున్న సహోదరి ఆయన బిడ్డ, వస్తున్న సహోదరుడు ఆయన బిడ్డని సమాజము నిన్ను గుర్తించాలి. ఎప్పుడైతే ఆ సాక్ష్యములోనికి నువ్వు వచ్చి ఇక నువ్వు ఆయన బిడ్డగానే బ్రతుకుతావో, ఆయన బిడ్డగానే నువ్వు ఉంటావో, అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తల్లులు ఉన్నారు. ఆ తల్లులు, అమ్మ ఎంతమందికి చేసావు తల్లి వంట అంటే, నా బిడ్డలకు చేసుకున్నానంట. ఏమంటారమ్మా? నా బిడ్డలకు చేసుకున్నానని చెప్తారు. ఎంతమంది అంటే 3 ఉన్న పిల్లలు ఉన్నారు, 2 ఒక్కలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా ప్రభువు నీ అక్కర తీర్చాలి, నీ అవసరము తీర్చాలి, నిన్ను పోషించాలి, నిన్ను సంరక్షించాలి. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను నా దేవుడు నిలబెట్టాలంటే ఆ సంఖ్యలో నువ్వు చేర్చబడాలి. ఈ సహోదరి నా కుమార్తె, ఈ సహోదరుడు నా కుమారుడు అని ఆ సంఖ్యలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఇంకా ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ అవసరత పట్ల ఇక ఆయన ఒక భారము కలిగి, ఒక బాధ్యత కలిగి, ఇదిగో నా కుమార్తెకి ఈ అవసరం వస్తుంది, నేను తీర్చాలి,
నా కుమారుడికి ఇదిగో ఇదిగో ఇది అవసరమైంది, నేను తీర్చాలి అని ఒక్కొక్కటి నీకు అనుగ్రహించగలిగిన వాడు. ఆమేన్. నీకు అనుగ్రహించగలిగిన వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్నో అక్కరులు, ఎన్నో అవసరాలు, ఎన్నో కొరతలు, ఆ కొరతల మధ్యలో, అవసరాల మధ్యలో తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవసరం వచ్చినా ఎవరికి చెప్పినా మనం సులకనైపోతాం. ఎవరికి చెప్పినా మనము సులకనైపోతాం. ఎవరికి చెప్పినా మనము పలసదనం అయిపోతాం. ఏ అక్కర, ఏ అవసరము నిన్ను సమీపించినా మనం ఎక్కువగా ఒక పాట పాడుకుంటాం. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే నీ వైపు నేను చూసిన క్షణమే బాధలన్నీయో తీరిపోయెను కష్టమంతయు నోరు తెరిచి గట్టిగా తొలగిపోయెను బాధలన్నీయో తీరిపోయెను కష్టమంతయో తొలగిపోయెను నీవు కాక ఎవ్వరు, నాకు లేరయ్యా నీవు కాక ఎవ్వరు. నాకు లేరయ్యా నీవే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట నేను ఈ విధముగా ఉన్నాను అంటే అది కేవలము ఆయన నిలబెట్టాడు కాబట్టి నేను ఉండగలిగాను. ఇదే ప్రార్థన మందిరం ఇలాగే మొండి గోళ్లతో కొంతకాలం ఉండిపోయింది. పై కప్పు వేసుకునే పరిస్థితులు లేక మన ద్వారా మేలు పొందిన వ్యక్తి, మన ద్వారా ఆదరించబడిన వ్యక్తి, మన ద్వారా ఆశీర్వదించబడిన వ్యక్తి, మన ప్రార్థన ద్వారా అప్పులు తీర్చబడిన వ్యక్తి, ఒక వ్యక్తి వచ్చి ఆ మూల ఆ స్తంభం అప్పుడే నిలబెట్టుంటే ఆ స్తంభానికి ఆనుకొని చెప్పాడు, దీనికి కప్పుకి ఎంతైనా నేను వేయించుతాను అని చెప్పాడు. సంతోషం. ఆ వ్యక్తి లక్షల రూపాయలు వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాడు, చేస్తున్నాడు, అడుక్కునే వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ ఏ రోజు నా దగ్గరికి వచ్చి నేను మీతో చెప్పాను, దేవుని మందిరంలో చెప్పాను, ఈ ధనాన్ని ఖర్చు పెట్టండి, లేకపోతే ఇన్ని వస్తువులు కొనుక్కొద్దాం రండి అని నా దగ్గరకు ఆ వ్యక్తి రాలి. ఆ వ్యక్తి వేరొక దగ్గర ఉంటాడు, అక్కడకు వాళ్ళ ఇంటికి నేను వెళతానని వెయిట్ చేస్తున్నాడు. నేను ఇది కప్పున్నా కప్పు లేకపోయినా ఇది తండ్రి పాద సన్నిధిని విశ్వసించి ఆయన పాదాల దగ్గర నేను పడి ఉండి నేను ఆయన్నే అడుగుతున్నాను. ఏం చేస్తున్నాను? నా మందరేంటి, నీ పాద సన్నిధి ఏంటని ఆయన్ని అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి వచ్చి నన్ను అడగలేదు, నేను వెళ్ళి ఆ వ్యక్తిని అడగలేదు. దేవునికి స్తోత్రం. అలా జరిగిపోయిన కొన్ని నెలల తర్వాత దైవజనులు, పరిశుద్ధులు, అపోస్తులు ధనరాజు పాస్టర్ గారికి వచ్చారు. ధనరాజు పాస్టర్ గారు ఇక్కడికి వస్తే ఆయనకి ఒక కుర్చీ వేసే పరిస్థితి లేదు, చైర్లు లేవు, కుర్చీలు లేవు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మంచం ఉంటే ఆ మంచానికి ఒక పక్కన కూర్చుని కొంచెంసేపు దేవుని మాటలు చెప్పి, విశ్వాస మాటలు చెప్పి, బలపరిచి ప్రార్థన చేసి ఏం చెప్పారంటే, నువ్వు తిరుపతికి రా, ఇది ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ తీసుకుని తిరుపతికి వస్తే నేను ధనం ఇస్తాను, ఇది కొనసాగించు అని చెప్పారు. నేను ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాను. దైవ చిత్తమైతే ఆ దైవజ్ఞులు ఆ రాత్రి నాకు ఇచ్చేసేవాడు. కానీ నేను అక్కడికి వెళ్ళటానికి కూడా నాకు ఇష్టం లేక అలాగే ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేను ప్రార్థన చేస్తున్నాను. మరొక మీటింగ్లో దైవజనులు కలిస్తే అడిగారు, నువ్వెందుకు తిరుపతికి రాలేదు? నేనంటే ఎవరు పరిచయం లేని వ్యక్తులు కూడా నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మందిర నిర్మాణాలు చేస్తున్నానని, నువ్వెందుకు రాలేదు? అయ్యా, మీరు చేతులెత్తి ప్రార్థించి అడుగుపెట్టి ప్రార్థించిన తర్వాత దేవుడు ద్వారాలు తెరిచాడు, మందిరం పని జరుగుతుంది, మరలా మీరు వచ్చేపాటికి పైకప్పు పడుతుంది అని చెప్పా. దేవునికి స్తోత్ర. ఆ దైవజనులు అక్కడ ఉన్న సేవకులందరూ ఎదురు సాక్ష్యం ఇచ్చారు. ఎంతోమంది నన్ను వచ్చి డబ్బులు అడుగుతుంటారు. నేను వెళ్ళి చూసి ఇస్తాను రమ్మన్న ఈ సేవకుడు రాలేదు, విశ్వాసముతో నిలిచాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డరా, తండ్రి ద్వారములు తెరిచాడు, తండ్రి గుప్పెలు విప్పాడు, తండ్రి ధనం ఇచ్చాడు, కావలసిన పైపులు, కావలసిన రేకుడు, కావలసిన సమస్తము తండ్రి సమకూర్చాడు. కూడా చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎవరో ఏదో నిన్ను భ్రమపరిచి నిన్ను పిలవచ్చు. ఇంకా నీ జీవితంలో ఏదో భ్రమలు ఎవరెవరో కనిపించి నీకు పుట్టించవచ్చు. అయితే ఆ భ్రమలో పడిపోకుండా, నా తండ్రి, నా తండ్రి, ద్వారము తెరిచే దేవుడవు నీవే, సహాయము చేసే దేవుడవు నీవే, నా వ్యక్తిగత అవసరము తీర్చగలిగిన దేవుడవు నీవే, నా కుటుంబ అవసరము తీర్చగలిగిన దేవుడవు నీవే అని నీవు ఆ తండ్రి దగ్గరే కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలమ్మా? చెప్పాలమ్మా. ఎవరి దగ్గర కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? కొందరు గిన్నె పట్టుకుని ఊరంతా తిరిగేస్తారు. ఏం పట్టుకుని? గిన్నె పట్టుకుని. అది తండ్రికి అవమానమా కాదంటారా? ఓహో, ఆ తల్లిదండ్రులు వెళ్ళలేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకుంటారు. వాళ్ళ ఇంట్లో సరిగ్గా ఏం లేదు, ఫుడ్డు పెట్టట్లేదు, అందుకే ఈ పిల్లలు గిన్నె పట్టుకుని ఎట తిరుగుతున్నారు. అలా మనం ఉండక, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీవు కాక ఎవరు? అందరూ ఏకీభవించి పాడదాం. మోకరిద్దాం అందరం. నీవే అవునయ్యా. నీవే నా సర్వము. నీవు కాక ఎవరు? నాకు లేరయ్యా. నీవు కాక ఎవరు? నాకు లేరయ్యా. నీవే నా ప్రాణము. నీవే నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ
నీవు కాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే 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 నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయో తొలగిపోయెను. అందరు నోరు తెరిచి కష్టమంతయో తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయో తొలగిపోయెను, కష్టమంతయో తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. అందరు బిగ్గరగా క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, అందుకే బ్రతుకుచున్నామయ్యా. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, నీ కొరకు నేను, నా కొరకు నీవు, అందరూ నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు. అయా నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు అయా, నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు అయా. ఈ పూట చాలా విషయాలు మాట్లాడారు అయా. మీరు మాకు తండ్రిగా ఉండాలి అయా, మేము మీకు కుమార్తెగా కుమారునిగా ఉండాలి. నీ వైపు మేము చూసినప్పుడు కష్టము తీరిపోతుంది, బాధలు తీరిపోతున్నాయి, నెమ్మది కలుగుతుంది, కృప కలుగుతుంది, సహాయము కలుగుతుంది. రికబా శరలకబా థిరా థిరాల బాబా బాబా. నీ కుమార్తెగా జీవించినప్పుడు, నీ కుమారునిగా జీవించినప్పుడు ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా మారుస్తానని అయ్యా మీరు మాట ఇచ్చారు తండ్రి. నీవు మాకు తండ్రిగా ఉండమని అడుగుచూ ఉన్నాము అయ్యా. మీరు మాకు తండ్రిగా ఉండమని అడుగుచున్నాము తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. తండ్రి మహాగురుడా, మహిమాన్వితుడా, మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మీ దాసుని అభిషేకించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండునని ప్రభా. అయా శ్రేష్టమైన వారిగా మీరు మమ్మల్ని ఎన్నుకుని ప్రభా, మాకు తండ్రిగా మీరు ఉండబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మేము ఉన్నప్పుడు ప్రభా, ఈ లోకంలో దేనిని ఆశ్రయింపక మా ఆధారమైన మీ మీద మాత్రమే తండ్రి యేసయ్య మేము ఆనుకున్న వారిగా తండ్రి యేసయ్య మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని కోరుచు ప్రభా. అయా నీ రాజ్యముక్కు తండ్రి యేసయ్య, నీ రాకడకు తండ్రి యేసయ్య మేము చేర్చబడేంత వరకు కూడా తండ్రి మీ కుమారులుగానే, మీ కుమార్తెలుగానే తండ్రి యేసయ్య బ్రతకడానికి ప్రభా, మీ కౌగిలిలో చేర్చబడడానికి స్వామి సహాయాన్ని స్థిరపరచమని కోరుచు పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగించుకొనుచు యేసు నామమున అడుగుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మక నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృపతోడై ఉండి నడిపించును గాక.
ఆమేన్. హల్లెలూయా.